అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అన్నం తినబోయే ముందర మన శరీరాన్ని ప్రత్యేకించి అలంకరించుకోవడం ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతన. అంచేతను ఈ దేహం ఉన్నదంటే ఇది ఒక దేవాలయం. ఇందులో దేవుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. హృదయేశే అర్జున తిష్టతి భగవద్గీత కూడా చెబుతున్నది కదా. మన శరీరము మన శుభ్రం కోసమనే మనం దీన్ని కడిగి స్నానం చేస్తూ ఉన్నా ఇది కేవలం మన శుభ్రం కోసమని చేస్తే ప్రతివేడు చేసుకుంటాడు. ఆఖరికి పంది కూడా వెళ్ళి అది శుభ్రం అని అనుకుంటుంది. ఓ బురద గుంటలో కాస్త దొర్లుతుంది అది వెళ్ళి. అది శుభ్రం కోసమో సుఖం కోసమో స్నానం చేస్తున్నానని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ దేహము దేవాలయము అని చెప్పని అనుకున్నామో దేవాలయాన్ని దేవమందిరాన్ని పరిశుభ్రం చేసినట్లుగా దీన్ని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచవలసినటువంటి అవసరం ఉంది. ఆ దృష్టితో అయినప్పుడు ఈ దేవాలయాన్ని మరి పనికిమాలిన పనులకి మనం ఇంకా వినియోగించలేము. అందుకోసమని దీన్ని ప్రత్యేకించి అలంకరించడం అంటే అదే అన్నమాట. దేవుడి గుడిని అలంకరించకుండా మనం ఎలా చేపెడతాము? అప్పుడు ప్రాణాహుతులు ఇవ్వడము, ఆహారాన్ని స్వీకరించడము, ఇదంతా చేయడం అనేది జరుగుతుంది. ఇంతకు ఈయనంటాడు ఇక్కడ పుష్పవత్సు ధ్రువశ్రీ. అందుకోసం రెండవ ఇది ఏమిటంటే ఆడవాళ్లు మన భారతీయ స్త్రీలు ఆభరణములు ధరించడం ఎందుకో కాశీఖండంలో చెబుతాడు వ్యాసులు. బృహస్పతి చేత లోపాముద్రణ గురించి ప్రశంసిస్తూ అనిపిస్తాడు. శశిచక్కంగా ప్రియుండు వర్ధిలుటకై నాళీక పత్రాక్షికి అని. ఎంత ధర్మము, ఎంత సైకాలజీ అందులో కుక్కి పెట్టారో మన వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పసుబొంగుంకుమ కజ్జలంబు నునుపూర్పాసంబు. నునుపూర్పాసం అంటే రవిక అనమాట, చిన్నదనమాట, చిన్న రవిక. పసుపు, కుంకుమ, కజ్జలం అంటే కాటిక, పూర్పాసం అంటే రవిక. ఇంకా చెవులకు పెట్టుకునే ఆభరణాలు, ముక్కులకు పెట్టుకునే ఆభరణాలు, చేతులకు వేసుకునేటటువంటి గాజులు, పాదములకు పెట్టుకునేవి, వేళ్లకు పెట్టుకునేవి, వాటిని ఏమంట మట్టెలు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే శశిచక్కంగా ప్రియుండు వర్ధిలుటకై నాళీక పత్రాక్షికి. ఇవి కేవలం తన అందంగా కనపడడం కోసం, తన ఫ్యాషన్ కోసం కాదుట. ఇవి సౌభాగ్య చిహ్నములు. సౌభాగ్య చిహ్నములు అంటే మొగుడు బతుకున్నాడని ఇతరులకు తెలియజేయడం కోసం కాదు. వీటిని ఇలా ధరిస్తూ ఉంటే సౌభాగ్యం వర్ధిల్లుతూ ఉంటుంది, వాడు దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. అందుకోసం అని చెప్పినటువంటి దాంట్లో ఇది మామూలు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయం, శాస్త్రంలో చెప్పిన విషయం. ఏదో చుంటు కొడితే పళ్ళు రాలేవు అని అన్నట్లుగా ఈవిడ చక్కగా వేషం వేసుకుని అలంకరించుకుంటే భర్త వర్ధిల్లడం ఏమిటి అని అంటే అక్కడుంది. కాస్త కంటికి ఇంపుగా కనిపిస్తూ ఉంటే మనస్సుకు సంతుష్టిగా ఉంటుంది. ఎవడి మనస్సు సంతుష్టిగా ఉంటుందో వాడి ఆరోగ్యం బాగుంటుంది. మనస్సంతుష్టి, దేహారోగ్యం ఎవరికి బాగుంటుందో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు.
అంతేగాని పొద్దున్న లేచింది మొదలుచుకుని సాయంకాలం దాకా బాధపడుతూనో విసుక్కుంటూనో కసుక్కుంటూనో మనస్సుండి ఉన్నటువంటి వాడికి ఈ మనస్సు యొక్క ప్రభావం శరీరం మీద చూపిస్తుంది. అంచేతను వీడు అర్ధాయుష్కుడు అవుతాడు. ఏ స్త్రీ అయితే తాను భర్తకు ఎలా ఉండటం ఇష్టమో అలా ఉండటానికి ప్రయత్నం చేయదో ఆ స్త్రీ భర్త యొక్క ఆయుర్దాయాన్ని తగ్గిస్తుందన్నమాట. ఏ స్త్రీ అయితే భర్త కంటికి ఇంపుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ మనస్సునకు ఉత్సాహం కల్పించేటట్లుగా ఉంటుందో అది ఆయుర్దాయాన్ని పెంచుతోందన్నమాట. ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్ దాంట్లో. కనుక సశిచక్తంగా ప్రియుండు వర్ధిలుటకై నాడీక పత్రాక్షికి ఈ పసుపు కుంకుమ కజ్జలంబు నునుకూర్పాసంబు ఇవన్నీ కూడా ధరించాలి అని ఇంకా దానికి అన్నింటికంటే టాప్ అన్నట్టుగా ఇంకో మాట అంటాడు. లోపాముద్రలో ఉన్న మహాపాతి వృక్షం ఏమిటంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా గాని అగస్త్య మహర్షిని విడిచిపెట్టి ఉండదు. అలా ఉండే ఆమెట కైసేయకెన్నడు కదియవధివు అని అంటాడు. మనము మన ఇంట్లో ఉన్నప్పుడు ఏదో లుంగి వేసుకుని పై మీద తువ్వాలు వేసుకుంటాం, లేకపోతే లేదు మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. ఎవరైనా వచ్చేది అన్నప్పుడు చొక్కా దొరుకుతున్న ఎవరైనా అయితే కండు అయినా కప్పుకుని తువ్వాలైనా కప్పుకుని వారు ఎదురుగుండగా పెడతాం మనం. అలాంటిది పరాయి వాళ్ళు వస్తేనే కాదుట, అసలు భర్త కంట పడదుట. కైసేయక ఎన్నడూ కదియవధివు, అలంకరించుకుంటేనే కానీ భర్త కంటికి కనపడవు నువ్వు అసలు అన్నాడు. ఈ అలంకరణం వల్ల సశిచక్కంగా ప్రియుండు వర్ధిలుటకై అని చెప్తాం. ఇదిగో ధర్మము ఆరోగ్యము సర్వ విషయములు మిళితం చేసి ఇక్కడ అంచేత ఇంతకీ పుష్పములు ధరిస్తేట ధ్రువ లక్ష్మి. దీని ఐహికమైంది పుష్పాలు ధరిస్తే ఏమిటో చూద్దాం. మనం ఆఖరికి ఏ పువ్వులు దొరకకపోతే టేబుల్ మీద కాగితం పువ్వులు గుర్తైనా ఒకటి పెట్టుకుంటాం. ఎందుకంటే అవి కనిపిస్తూ ఉంటే కంటికి ఇంపుగా ఉంటే మనం చేసే పని కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే ఈ పంప జిడ్డోడుతూ ఉంటే ఎక్కడ ఏ విధమైన ఉత్సాహానికి అవకాశం లేకపోతే చేద్దామన్న పనికి 2 నిమిషాలు ముందుగానే మనకి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఆ పని మీద వైముఖ్యం ఏర్పడుతుంది. పరిసరములు ఇంపుగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, అందంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మరి వాడికి లక్ష్మి దాకా ఏమవుతుంది? మనస్సు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉన్నదో చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఇంకా కాసేపు చేస్తాడు, ఇంకా బాగా చేస్తాడు. లక్ష్మి రానే వస్తుంది, నడిచి వస్తుంది. పువ్వుల్లో లక్ష్మి ఉందంటే అది. కనుక పుష్పవత్సు ధ్రువాలు శ్రీశ్చ పుష్పవంతస్తతో వయం. అంచేతను మేము పుష్పములను ధరించాము. మరి స్నాతకులు ఈ త్రైవర్ణికులు కూడా స్నాతకులు అయ్యే ఉంటారు. అప్రగల్భం వజస్తస్య తస్మాత్ బార్హద్రజేరితం. అబ్బాయి నువ్వు చెప్పిన మాట ఉందే అప్రగల్భంగా ఉంది అన్నాడు. అంటే నీకు అనుభవం ఏమీ లేదు, నువ్వు ఏదో బండగా దేహబలం పెంచుకున్నావు, కనపడ్డవాడిని అలా పట్టుకుని వచ్చి చావగొట్టి తీసుకొచ్చి జైల్లో పారేసుకున్నావు తప్పవిడిచి నీకు మంచి చెడు ఏం తెలియదన్నమాట. ఎవళ్ళెవళ్ళు ఏ వేషములు ఎందుకు వేసుకుంటారో ఆ సంగతి నీకు అర్థం కాదన్నమాట. ఇక క్షత్రియులు ఉన్నారనుకో, బ్రాహ్మణులలో వాచి వీర్యం అన్నావు, వాక్కులో శక్తి అన్నావు. మరి క్షత్రియులకో బాహువోహో, క్షత్రియుల బలమేమో బాహువుల్లో ఉంటుంది. అంచేత తద్దిదృక్షసి చేద్ రాజన్ ద్రష్టాసి అద్య న సంశయ. క్షత్రియుల బాహువులలో బలం ఉండడం అంటే ఏమిటో చూద్దామనుకుంటున్నావా ఏంటి? ఆ లెక్కను ఇప్పుడు నువ్వు చూడొచ్చు అని. అద్వారేణ ఎందుకు వచ్చారు అని అడిగావు. ద్వారంగాని ప్రదేశం నుంచి ఎందుకు ప్రవేశించారు? మిత్రుల ఇంట్లో ప్రవేశించేటప్పుడు ద్వారం నుంచి ప్రవేశిస్తారు, శత్రువుల ఇంట్లో ప్రవేశించేటప్పుడు అద్వారం ప్రవేశిస్తారు అన్నాడు. అలాగే మనం ఎదుటి వాళ్ళకి క్షేమం కోరేటప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కుడికాలు పెట్టి ప్రవేశించాలి. వాళ్ళు నాశనం అయిపోవాలి అని అనుకుంటే ఎడంకాలు పెట్టి ప్రవేశించాలి. ఆంజనేయులు వారి పని కట్టుకుని లంకలో ప్రవేశించేప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశించాడు అని వాల్మీకి మహర్షి వర్ణించాడు. చూడండి, అక్కడ మీకు ప్రత్యేకించి ఉంటుంది. అక్కడ దాని వ్యాఖ్యాతి వివరం రాస్తారు. ఎందుకనంటే వాడు లంక నాశనం అయిపోవాలని పెడుతున్నాడు, కానీ వాడు వృద్ధిలోకి రావాలని కాదు కదా ఈయన వెళ్ళేది. అందుకోసం పని పెట్టుకుని ఎడంకాలు అందులో పెట్టారు. అలాగే మేము మామూలు ద్వారంగా ఎందుకు వస్తాము? శత్రువుల ఇంటికి వెళ్ళేటప్పుడు మామూలు ద్వారం నుంచి రారు. మేము పని కట్టుకుని వచ్చాము, అందువల్ల నువ్వు అలంకారం మాకు పూజ చేస్తామంటే మేము స్వీకరించము అని చెప్పాను అన్నాను. మేము ఏది స్వీకరిస్తామో చెప్పమంటే చెబుతాం అంటే జరాసంధుడికి ఆశ్చర్యం వేసింది. వీళ్ళు మనం ఎప్పుడు చెయ్యి పట్టుకున్న
జ్ఞాపకం రావడం లేదే, వీళ్ళకి మనం ఏం అపకారం చేసినట్లేదు, శత్రువులు అంటారేమిటని. నస్మరామి కదా వైరం కృతం. మనం ఇద్దరం ఎప్పుడు తగ్గుపడ్డామో నాకేం జ్ఞాపకం రావటం లేదు, ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నాను, ఎందుకు నేను మీకు శత్రువునయ్యాను? బ్రాహ్మణులందరినీ నేను దైవముగా భావిస్తాను తప్పడిచి శత్రువులుగా వాళ్ళకి అపకారం నేను అన్నడు కూడా చెయ్యనే. ఏదైనా ధర్మం తప్పి నేను ప్రవర్తించానా? క్షత్రియ ధర్మం నేను జాగ్రత్తగా ఆచరిస్తున్నానే, క్షత్రియ ధర్మాన్ని కూడా నేనేం తప్పటం లేదే. మరి ఏదో ఉంది. ఏ పాపం చేయని వాడిని నన్ను పట్టుకుని, ప్రజలను జాగ్రత్తగా పరిపాలించేవాడిని పట్టుకుని నువ్వు శత్రువు అని చెప్పి బ్రాహ్మణులు మీరు అనవలసిన అవసరం ఏముంది అంటే కృష్ణుడు క్రమక్రమంగా వాడికి చెప్పాలి. కులకార్యం మహాబాహో కశ్చిదేక కులోద్వహ వహతే యస్తన్నియోగాత్ వయం అభిజ్యతాస్త్వయి. నీకు మాకు ప్రత్యక్షమైన వైరం ఏం లేకపోవచ్చు, ప్రత్యక్షంగా అర్జునుడికి భీముడికి వాళ్ళ పేర్లు ఎత్తలేదనుకోండి, నువ్వు మాకు ప్రత్యేకించి వ్యక్తిగతంగా చేసిన అపకారం ఏం లేకపోవచ్చు. ఒక కులం ఉంటుంది, ఆ కులంలో కులస్థులు అనేకులు ఉంటారు, కానీ కులము గురించి పాటుపడాలి అని ప్రతివాడికి అనిపించదు. ఎవడికో ఒకడికి మన కులం ఇలా ఉందేమిరా, ఈ కులాన్ని మనం ఉద్ధరించాలి అని అనిపిస్తుంది. అలాగా తన కులాన్ని ఉద్ధరించాలి అనుకునే ఒక మహానుభావుడు మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు కనుక నీ మీదకి మేము దండెత్తి వచ్చాం అన్నాడు పైగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.